అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి నేను రీసెంట్గా పార్ట్ 1 వీడియోలో గేదెలకు మా డైరీ ఫామ్లో గేదెలకు కొబ్బరి చిప్పలు ఇచ్చాను. కొబ్బరి చిప్పలు ఇవ్వకముందు పాలు అనేవి చాలా తక్కువగా ఇచ్చేవి అని చెప్పేసి రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశాను నా ఛానల్లో. ఆ వీడియో చూసిన రైతులకి ఏమని డౌట్ రావచ్చు అంటే ఎండి కొబ్బరి చిప్పలు ఇవ్వాలా గేదెకు, పచ్చి కొబ్బరి చిప్పలు ఇవ్వాలా అని చెప్పేసి రైతులకు డౌట్ రావచ్చు. ఎండు కొబ్బరి చిప్పలే ఇవ్వాలండి గేదెలకు రైతులు ఇచ్చేటప్పుడు. పొద్దున పూట ఒక చిప్ప, సాయంత్రం ఒక చిప్ప ఎండు కొబ్బరి చిప్ప గేదెకు ఇచ్చినట్లయితే 100% పాలు అనేవి పెరుగుతాయి. ఒకటి ఇవ్వాలా, 2 ఇవ్వాలా అనేది కాదు, ఎన్నైనా ఇవ్వచ్చు, దాంట్లో ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసి ఇవ్వండి. చిప్పలు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి. కొద్దిగా తిన్నంత వరకే పెట్టండి. ఎక్కువగా మరీ అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు, దానికి సరిపోని పెట్టండి. ఎటువంటి ఇబ్బంది లేదు. నేనైతే రోజుకు 2 చిప్పలు ఇచ్చేవాడిని. ఇలా ఇవ్వడం వల్ల 100% పాలు అనేవి పెరిగాయి. ఎండు కొబ్బరి చిప్పలు ఇవ్వడం వల్ల 100% పాలు అనేవి పెరిగాయండి. ఎండు కొబ్బరి చిప్పలైనా ఇవ్వచ్చు, పచ్చి కొబ్బరి చిప్పలైనా ఇవ్వచ్చు. నేనైతే నా సజెషన్ ఏంటి అని అంటే ఎండు కొబ్బరి చిప్పలు ఇవ్వమని నేను చెప్తాను. ఎండు కొబ్బరి చిప్పలే బాగా పనిచేస్తాయి అన్నమాట పాలు పెరగడానికి. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.